హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అలానే ఫేజ్ 2 సంబంధించి మళ్ళీ మనకి 25 కాలేజీలలో సిఎస్సి సీట్స్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ నన్ను ఏమని అడిగారంటే, అన్న రిజల్ట్స్ వచ్చాక మనకి ఎలా చూపిస్తాయి, అంటే రిజల్ట్స్ ఏ కాలేజీలో వచ్చినాయని చూపిస్తాయి, అలా ఎలా చెక్ చేసుకోవాలన్నా ఒకసారి క్లారిటీగా చెప్పండి అన్న అని చెప్పేసి చాలామంది అడిగారు. అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫేజ్ 1 రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఎంతమందికి అయితే సీట్ వచ్చిందని చెప్పి మనకు అక్కడ చూపిస్తుంది. ఒకవేళ మాకు ర్యాంక్ బేస్డ్గా, అంటే మీరు పెట్టిన ర్యాంక్ వచ్చేసి 1,70,000 ఉంది, టాప్ 10 కాలేజ్లో పెట్టారు, మీకు సీట్ అనేది రాకపోతే అది రాలేదని చెప్పి ఎక్కడ చూపిస్తుంది అని చెప్పేసి క్లారిటీగా చూపిస్తానమాట. ముందుగా వచ్చేసి ఇది వచ్చేసి మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇలా, అంటే ఇది లాస్ట్ ఇయర్ దాంతో కంపేర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి, ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేది కాలేజ్ ఏదైతే కాలేజ్ పెట్టాడో ఆ కాలేజీలో మనకి ఇక్కడ హోమ్ పేజ్లోనే వస్తుంది అనమాట. ఓకే, మీకు ఇంకో క్లారిటీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఏం చేయాలంటే మనకి ఏదైతే రిజల్ట్స్ యొక్క అఫీషియల్ లింక్ ఉందో TSMSET.NIC.in అని చెప్పేసి మీరు లాగిన్ అవ్వండి. అంటే ఆ వెబ్సైట్ లాగిన్ అవ్వగానే మీ యొక్క లాగిన్ ఐడి, ఇక్కడ రిజల్ట్స్కి తప్పనిసరిగా కావాల్సింది లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్, ఈ 3 ఎంటర్ చేసి మీరు హోమ్ పేజ్లో లాగిన్ అవుతారనమాట. మీకు అక్కడ హోమ్ పేజ్లోనే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇలా ఏమని చూపిస్తుంది అంటే తెలంగాణ ఎంసెట్ అని చెప్పేసి పైన మీ పేరు, మీ నేము, అలానే మీ ఏజు, మీ ఫాదర్ నేము, ఇలా మీ ర్యాంక్ ఎంత, మీకు అలాట్మెంట్ అయిన ఆర్డర్లో మీకు ఏ ర్యాంక్ అవుతుందో ఆ ర్యాంక్ బేస్ తర్వాత మీకు కాలేజ్ వస్తుందన్నమాట. ఇక్కడ ఈ స్టూడెంట్ యొక్క ర్యాంక్ బేస్లో చూసుకుంటే అతనికి ఇక్కడ సిఎంఆర్ కాలేజ్ అని చెప్పేసి మనకైతే ఒకటైతే రావడమే జరిగింది. ఇలా మీకు ఇక్కడ చూసుకోండి, బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ కాలేజ్ వస్తుంది, అలానే ఎగ్జామ్ ఫీజు, ట్యూషన్ ఫీజు ఇవన్నీ కలిపే మీకు ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. కొంతమందికి ఏమవుతుందంటే కౌన్సిలింగ్లో మీరు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీరు పెట్టరనమాట. అంటే కొంతమంది ఉన్నా కూడా మర్చిపోయి పెట్టకపోవడం వల్ల, ఒకవేళ అది అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఫీజు అనేది ఇంకా ఎక్కువ చూపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇన్కమ్ అనేది మళ్ళీ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీకు ఇన్కమ్ యాడ్ అయిందా లేదో చూసుకోండి. ఫీజు అనేది ఇక్కడ ఎంత చూపిస్తుందో ఫీజు అనేది అంతే ఉంటుందన్నమాట. ఓకే, మీకు ఇలా చూపించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, మీకు వచ్చిన కాలేజ్ అయితే ఓకే అన్న, నాకు ఇచ్చిన కాలేజ్ మంచి కాలేజే, నేను దీనికి వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ కింద ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పేసి మీకు ఒకటి చూపిస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేసి కొంతమందికి అమౌంట్ 100 రూపీస్ 200 అడుగుతుంది, కొంతమందికి అడగదనమాట. ఆ 100 అమౌంట్ పే చేసేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు ఫేజ్ 1లో సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. కాలేజీకి కొన్ని డేట్స్ ఉంటాయి అనమాట, ఆ డేట్స్ రోజు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఫేజ్ 1. అయితే ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే, ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే నెక్స్ట్ ఫేజ్ 2లో పెట్టుకోవచ్చు. అంటే మీరు నెక్స్ట్ టైం కూడా మీకు ఫేజ్ 2లో పెట్టుకోవాలనుకుంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు ఫేజ్ 2లో మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఇది టోటల్ ప్రాసెస్. ఫేజ్ 1లో మీరు పెట్టుకోకుండా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా డైరెక్ట్ ఫేజ్ 2 పెడితే ఫేజ్ 1లో సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఇది రిజల్ట్ సంబంధించి అందరూ ఒకసారి చెక్ చేసుకొని ఏ కాలేజీలో వచ్చిందని చెప్పి కామెంట్ చేయండి.